హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నానండి. 2 మినిట్స్లో తొందరగా టమాటాలు తీసుకున్నాను, ఒక 1/2 kg. ఓకే ఫ్రెండ్స్, వీటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టేసుకున్నానండి. స్టవ్ దగ్గరికి వెళ్దాం. టమాటా ముక్కల్ని వేయించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే అండి, స్టవ్ వెలిగించేసాను, గిన్నె పెట్టానండి. ఆయిల్ పోసుకుందాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఓకే అండి, టమాటా ముక్కలు మగ్గుతున్నాయి. మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈజీ ప్రాసెస్ అండి. టమాటా చట్నీ ఏమన్నా బుద్ధి కాకున్నా కూడా, జ్వరం వచ్చినా, ఏమీ లేనప్పుడు కూరగాయలు ఇంట్లో ఇలా టమాటా పచ్చడి తొందరగా చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే అండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పెట్టుకున్నానండి. దీన్ని కూడా ఈ టమాటా ముక్కల్లో వేసుకుందాం. ముందుగానే తాలింపులోకి ఒక 10 గల వెల్లిపాయలు దంచి పెట్టుకున్నానండి. ఒక 10 గలేమో పచ్చళ్ళు వేసి రుబ్బాలి. ఒక చిటికెడంతా పసుపు వేస్తున్నానండి. ఒక చెంచాడంతా కారం వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్ తగ్గట్టు కారం ఎక్కువ ఉంటే తక్కువ వేసుకోండి, కారం తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక చెంచాకి కొంచెం ఎక్కువ వేసాను. ఓకే అండి, వేసి కలుపుకుంటున్నాను. కారం, ఉప్పు, పసుపు అది కారం పసుపు ఎందుకు వేస్తున్నానంటే, ఇందులోనే పచ్చి వాసన రాకుండా, కారపు వాసన రాకుండా ఇందులోనే వేసానండి. ఒక 2 మినిట్స్ మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకోవాలి. మన నోటికి మంచిగా పుల్లగా టేస్టీగా ఉంటుందండి టమాటా పచ్చడి. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళైతే పచ్చిమిర్చి కూడా వేసి చేసుకోవచ్చు. కొంచెం వెదరు కూల్గా ఉన్నప్పుడు పచ్చిమిర్చి వేస్తే జలుబు చేస్తుంది కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకోవాలి. పచ్చిమిర్చితో కూడా చేసింది కూడా మళ్ళీ ఒకరోజు వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయింది. మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశానండి. కొంచెం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. ఓకే అండి, చల్లారిపోయింది. మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం ఈ వేయించినటువంటి టమాటా ముక్కల్ని. ఓకే అండి, ఇప్పుడు లడ్డుప్పు వేసుకుంటున్నానండి. మీ ఇష్టం అండి, మీరైతే మెత్తటుప్పు అయినా వేసుకోవచ్చు, కానీ లడ్డుప్పు వేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. మనం ఎక్కువ శాతం వీలైనంత వరకు ఈ రాక్ సాల్ట్ వాడాలండి. లడ్డుప్పు వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కొంచెం కచ్చాపచ్చా పట్టుకుందాం అండి, మరీ మెత్తగా ఉన్న టేస్ట్ ఉండదు, నోటికి పంటికి తగులుతుండాలి. అలాగే వెల్లిపాయలు రెబ్బలు వేసుకోవాలండి. ఓకే అండి, మిక్సీ పట్టేశాను. మరీ మెత్తగా పట్టొద్దండి, కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇదిగోండి, పట్టేశాను. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఓకే అండి, మళ్ళీ స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందామండి. శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, తాలింపు గింజలు వేసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముద్దను వేసుకున్నానండి. అలాగే
కరివేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపు చేస్తే ఆ టేస్టే వేరండి, ఆ సువాసనే వేరు. గుమ్మ వాసన వచ్చేస్తుంది. మీకు వీలుంటే ఇంగో పొడి కూడా వేసుకోవచ్చండి, మీ చాయిస్ అది. నేనైతే వేయట్లేదు, అంటే కొంతమంది తినరు కొంతమంది తింటారు కదండి. వేసేసానండి. కొంచెం పసుపు వేసుకుందాం. ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకుందాం. పసుపు వేసేసాను. ఇప్పుడు ఈ యొక్క టమాటా పచ్చడి ఇందులో పోసుకుందాం. ఓకే అండి, టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. టేస్టీగా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చాలా తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ఇలా టమాటా చట్నీ చేసుకొని తింటే అబ్బా రుచి ఎంత బాగుంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేడివేడిగా రైస్ పెట్టుకుంటున్నాను ప్లేట్లోకి. ఓకే ఫ్రెండ్స్, టమాటా పచ్చడి వేసుకుందాం. టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్. ఇందులోకి అప్పడాలు ఉంటే బాగుండేది ఫ్రెండ్స్, కానీ టైం లేదు. లేచిన కాంచి మార్నింగ్ పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, పిల్లలు స్కూల్ పంపించాలి, అండ్ పార్లర్ పోవాలి, యూట్యూబ్ ఛానల్ చేసుకోవాలి. ఏదైనా మన లేడీసే చేసుకోవాలి. ఇంకా టైం ఉంటుందండి చెప్పండి ఫ్రెండ్స్. ఏముంది, ఏం చేస్తారు లేడీస్, ఏం చేస్తారు అంటారు. ఇవన్నీ మనం చేయకపోతే అందరూ ఏడుంటారు. లేచి ఊకి చల్లి ముగ్గేసి అంటుద్ది, బట్టలు పిండేసి ఇల్లుకి తూడ్చి స్నానం చేసి పూజ చేసి యూట్యూబ్ ఛానల్ వీడియో చేసుకొని తర్వాత రెడీ అయ్యి పార్లర్ పోవాలి, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే రెడీ చేయబోవాలి. ఇన్ని పనులు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చూసి చెప్తాను. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. తింటుంటేనైనా ఊరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చికెన్ మటన్ కూడా పనికిరాదు టమాటా పచ్చడి ముందల. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.